అందరికీ నమస్కారం. మనతో పాటు ఉన్నారు సీనియర్ డాక్టర్ అండ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ముఖర్జీ గారు. సార్ నమస్తే. సార్ ఇప్పుడున్న ప్రత్యేక సందర్భంలో భయంకరంగా ఎక్కడ చూడినా హార్ట్ అటాక్ అనేదే వినిపిస్తోంది సార్. ఏజ్తో సంబంధం లేదు. ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి? నెంబర్ ఆఫ్ హార్ట్ అటాక్ కేసెస్ ఎందుకని పెరిగాయి సార్? అంటే హార్ట్ అటాక్స్ బాగా పెరిగినాయా లేదా అనేది మనం క్లియర్గా చెప్పడం కష్టం అండి. కాకపోతే కోవిడ్ తర్వాత గుండెకు సంబంధించిన సమస్యలు కొంతమేరకు పెరుగుతున్న మాట వాస్తవమే. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిశోధనల ప్రకారం పెరుగుతున్నాయనేది తెలుస్తోంది. అయితే మనకి కనబడుతుంది బాగా ఏంటంటే సడన్ కార్డియాక్ అరెస్టులు పెరిగిపోయినాయి. అంటే అకస్మాత్తుగా ఉన్నటువంటి కుప్పకూలిపోవడం అనేది చాలామందిని చూస్తున్నాం. అది చాలా బాధాకరంగాను భయం కలిగించేదిగానే ఉంటుంది. ఎస్పెషల్లీ ఎందుకు భయం కలిగిస్తుందంటే అంతకుముందు ఏమీ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండా నార్మల్గా ఉండి డ్యాన్స్ చేస్తూ ఆడుతూ జిమ్ చేస్తూ ఉన్న వాళ్ళు సడన్గా ఒక్కసారిగా కొలాప్స్ అయిపోవడంతో అంటే మనం కూడా ఆ సిచ్యువేషన్లో ఉండొచ్చు కదా అన్న భయంతో ప్రధానంగా కనబడుతోంది. సో ఇది మనం ఇవి ఎందుకు ఎక్కువైనాయి అని అంటే 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, కోవిడ్ సందర్భంగా మనకి సరైన వ్యాయామం చేయటం కానివ్వండి, సరైన ఆహారం తీసుకోవటం కానివ్వండి పూర్తిగా తగ్గిపోయినాయి. దాంతోపాటుగా మానసిక ఒత్తిడి అధికంగా పెరిగిపోయింది. సో ఈ రెండింటితో పాటుగా రెగ్యులర్గా చెకప్స్, ప్రివెంటివ్ చెకప్స్ కానివ్వండి, లేకపోతే బీపీ, షుగరు, కొలెస్ట్రాల్ లాంటివి చెక్ చేసుకోవడం కానివ్వండి, ఇవన్నీ తగ్గిపోయినాయి. సో ఒక పక్క చెకప్ తగ్గిపోయింది, ఇంకో పక్క ఆరోగ్యం సన్నగిలింది. సో ఈ రెండు జరగడం వల్ల కొంతమేరకు హార్ట్ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి అనే మాట మేము ముందే చెప్పడం జరిగింది. నేను రాబోతున్నది డయాబెటీస్ అండ్ హార్ట్ ప్రాబ్లమ్ సునామీ అని చెప్పి నేను ముందే చెప్పడం జరిగింది కోవిడ్ పాండమిక్లో ఉన్నప్పుడు. సో అప్పుడు అది చెప్పిన తర్వాత అప్పటి తర్వాత మనం పెరుగుతాయి అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తూనే వచ్చింది. ఆ తర్వాత పెరుగుతూ వచ్చింది. వీటితో పాటుగా కోవిడ్ వల్ల కూడా కొంతమేరకు గుండె రక్తనాళాల్లో రక్తం గడ్డలు కట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల కూడా మనకి మరణాలు అధికంగా సంభవిస్తున్నాయి. సో వీటి కారణాల వల్ల ఒక పక్క మరణాలు పెరుగుతుంటే ఇంకా కొంతమందికి ఏంటంటే సడన్ కార్డియాక్ అరెస్టులు రావడం. ఈ సడన్ కార్డియాక్ అరెస్టులకి ప్రధానమైన కారణం పెద్దవాళ్ళలో అయితే హార్ట్ అటాక్ రావడమే. అయితే చిన్నపిల్లలు ఎవరైతే చనిపోతున్నారో 19 years 24 years వీళ్ళు ఎవరైతే చనిపోతున్నారో వీళ్ళకి హార్ట్ అటాక్తో సంబంధం లేకుండా కార్డియాక్ అరెస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అవి 5 రకాల కండిషన్స్ మనకి ఉంటాయి అన్నమాట. 5 రకాల కండిషన్స్ ఏంటంటే హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి అని, అరిథమోజెనిక్ రైట్ వెంట్రికులర్ డిస్ప్లేషియా అని, లాంగ్ క్యూటీ సిండ్రోమ్ అని, బ్రుగాడా సిండ్రోమ్ అని, కంజనిటల్ కరోనరీ అనామలీస్ అని. ఇవి 5 ప్రధానమైన కారణాలు. ఇంకా చాలా కారణాలు ఉంటాయి. 5 ప్రధానమైన కారణాలు. వీటి వలన హార్ట్ అటాక్ లేకుండానే గుండె సడన్గా లయ తప్పి ఆగిపోవడం జరుగుతూ ఉంటుంది. సో అలా జరుగుతుంది అని అంటే అది ఎప్పుడు జరుగుతుంది అంటే వాళ్ళు ఎక్కువగా ఎగ్జర్షన్ చేస్తున్నప్పుడు, అంటే అలవాటు లేకుండా బాగా ఎక్కువగా పరిగెట్టడం కానివ్వండి, లేకపోతే శారీరక శ్రమ ఒక్కసారిగా ఎక్కువ చేస్తున్నప్పుడు ఇలా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అందుకే మనం బాగా డ్యాన్స్ చేస్తున్నప్పుడు, లేకపోతే పరిగెడుతున్నప్పుడు, జిమ్ చేస్తున్నప్పుడు ఇలా కొలాప్స్ అవ్వడం అనేది మనం చూస్తున్నాం. సో అయితే ఇవి ఇంతకుముందు లేవా అంటే ఇంతకుముందు కూడా ఉండేవి. నేను ఇంతకు చెప్పినట్టుగా ఫీఫా అనేది ఒక వరల్డ్ ఫుట్బాల్ ఫెడరేషన్ ఉంటుంది. ఆ ఫీఫా వాళ్ళు ఒక అధ్యయనం నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఫుట్బాల్ ఫీల్డ్లో అథ్లెట్స్ ఎంతమంది చనిపోతున్నారని. అథ్లెట్స్ అంటే మీకు తెలుసు కదా, సుమారుగా ఒక 35 years లోపలే ఉంటారు, చాలా ఫిట్గా ఉంటారు ఫుట్బాల్ ఆడుతున్న వాళ్ళు. వీళ్ళల్లో ఎన్ని మరణాలు ఉన్నాయి అనేది వాళ్ళు చూడటానికి ప్రయత్నం చేశారు. 2014 నుంచి 2018 వరకు వాళ్ళు చేసిన పరిశోధనలో 600కి పైగా మనుషులు చనిపోయారు. అంటే అథ్లెట్స్, ఫుట్బాల్ ఆడుతున్న వాళ్ళు, హెల్దీగా ఉన్నవాళ్ళు, ప్రీవియస్గా ఏం ప్రాబ్లం లేకుండా ఉన్నవాళ్ళు 600 మంది 4 సంవత్సరాల వ్యవధిలో చనిపోయారు. ఇంకొక స్టాటిస్టిక్స్ ప్రకారం ఏంటంటే అమెరికాలో ప్రతి సంవత్సరం 2000 మంది తక్కువ వయసులోనే అకస్మాత్తుగా మరణిస్తారు ప్రతి సంవత్సరం. సో సడన్ డెత్స్ ఇంతకు ముందు కూడా ఉన్నాయి. కోవిడ్ తర్వాత ఏమైందంటే డాక్యుమెంటేషన్ ఎక్కువైపోయింది. ఇంతకుముందు డ్యాన్స్లు చేస్తూ ఎవరు చనిపోలేదా, ఇంతకుముందు ఆడుతూ ఎవరు చనిపోలేదా అంటే చనిపోయారు ఇంతకుముందు కూడా. కోవిడ్ సందర్భంగా ఏమైందంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కానివ్వండి, లేకపోతే ఆన్లైన్ ఎడ్యుకేషన్ కానివ్వండి జరగడం వల్ల ప్రతి వాళ్ళ దగ్గర ఒక కెమెరా ఉన్న స్మార్ట్ ఫోన్ దగ్గర ఉంది. కాబట్టి ప్రతిదీ రికార్డ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఇన్సిడెంటు మనకి సోషల్ మీడియా ద్వారా మన ముందుకు వస్తుంది. అందుకని ప్యానిక్ క్రియేట్ అవుతుంది. ఇప్పటికీ కూడా సడన్ డెత్స్ జరుగుతున్నవి చాలా రేర్గానే. ఇప్పుడు మనకున్న కోట్లాది జనాభాలో సంవత్సరం లోపల ఒక 10-15 మంది సడన్గా డెత్ అయ్యే అవకాశం ఉంటుంది. అది న్యాచురల్గా కూడా ఉంటుంది. ఇప్పుడు అవి ఎక్కువ డాక్యుమెంట్ అవుతున్నాయి, ఎక్కువ కలవరం సృష్టిస్తున్నాయి. ఎస్పెషల్లీ సెలబ్రిటీస్లో కూడా కొంతమంది చనిపోయేటప్పటికీ అందరికీ ప్యానిక్ అవుతున్నారు. కాకపోతే ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. మనం చేయాల్సింది ఏంటంటే ఒకటి, మనకి ఏదన్నా అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదని చెక్ చేసుకోవడం. ఇలా చెక్ చేసుకోవడానికి ఈసీజీ, ఎకో, ట్రెడ్మిల్ టెస్ట్ అనే టెస్టులు సరిపోతాయి. రెండోది, మనకి అలాంటి ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్స్ రాకుండా నివారించుకోవడం. దీనికి ఏం చేయాలంటే రెగ్యులర్గా వ్యాయామం చేయటం కానివ్వండి, ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం కానివ్వండి, ఈ 2 మనం చేస్తుండటంతో పాటుగా మనం బరువును అదుపులో ఉంచుకోవటం, మానసిక ఒత్తిడికి గురి కాకుండా ఉండటం, సరైన నిద్ర, సరిగ్గా హైజీన్ మెయింటైన్ చేయడం,
సో వీటితో పాటుగా మనకి బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఉంటే వాటిని కనుక కంట్రోల్ పెట్టుకోవడం, ఇవన్నీ మనం చేస్తూ ఉండటంతో పాటుగా వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. స్మోకింగ్ చేస్తుంటే మానేయటం, ఆల్కహాల్ తీసుకుంటుంటే తగ్గించుకోవటం, ఇంకా కొకైన్ లాంటివి ఏమైనా తీసుకుంటుంటే పూర్తిగా మానేయటం, ఇలాంటివి మనం చేయాల్సిన అవసరం ఉంది. సో ఇలా మనం ప్రివెంటివ్ కార్డియాలజీ చేస్తే, అంటే ఒకటి మనకి ఏమైనా ఉన్నాయా లేదా టెస్ట్ చేసుకున్నాం, రెండోది మనకి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకున్నాం, మూడోది ఏం చేయాలి అని అంటే సిపిఆర్ మనం నేర్చుకోవాలి, మన పక్కన వాళ్ళకి నేర్పించాలి. మనం కొలాప్స్ అయితే మన పక్కన వాళ్ళు మనకి ట్రీట్ చేసే విధంగా, అదేవిధంగా మన పక్కన వాళ్ళు కనుక కొలాప్స్ అయితే మనం ట్రీట్ చేసే విధంగా సిపిఆర్ అందరూ ప్రతి వాళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నాలుగోది ఏంటంటే ప్యానిక్కి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ప్యానిక్ వలన మనకి ఇంకా ప్రాబ్లమ్స్ పెరిగే అవకాశం ఉంది కానీ తగ్గే అవకాశం లేదు. ఇంకొకటి ఐదోది ఏంటంటే మనం ఎవరైనా అకస్మాత్తుగా చనిపోయినట్లయితే వీళ్ళకి మనం పోస్ట్ మార్టమ్స్ నిర్వహించమని మనం ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అకస్మాత్తుగా చనిపోతే వాళ్ళకి ఎందుకు చనిపోయారని తెలిస్తే వాళ్ళ సిబ్లింగ్స్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది, వాళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని. అదేవిధంగా ప్రజల్లో కూడా ఒక విధమైన విషయం పూర్తిగా తెలుస్తుంది, ఎందువల్ల సడన్గా చనిపోయారు వీళ్ళు, మనకి ఎంత రిస్క్ ఉంది అనే విషయం కూడా తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ మల్టీప్రాంగడ్గా కనుక మనం జాగ్రత్తలు తీసుకుంటూ మనం ముందుకు వెళ్ళినట్లయితే ఈ సడన్ కార్డియక్ డెత్ మనం ఏమి చేసే అవకాశం ఉండదు. యా, ఈ మధ్య కాలంలో ఒక స్టాటిస్టిక్స్ ప్రకారం సార్, అంటే 2022లో ఒక అధ్యయనం ప్రకారం మన రాష్ట్రంలోనే కాజ్ ఆఫ్ డెత్స్ బికాజ్ ఆఫ్ హార్ట్ అటాక్ అండ్ లంగ్స్కి సంబంధించి 96,000 పీపుల్ చనిపోయారట. అంటే 96,000 అంటే ఇప్పుడు మనకి ఉన్న 4 కోట్ల జనాభాలో 96,000 మంది చనిపోయారు అనుకోండి గుండె జబ్బులతో, వీటితో. అసలు చనిపోయే వాళ్ళలో ప్రధానంగా మెయిన్ కారణం గుండె జబ్బులే. ఇప్పుడు మొత్తం మరణాల సంఖ్య ఉన్నాయనుకోండి, ఆ మరణాల్లో ప్రధానంగా చనిపోయేది గుండె జబ్బుల వల్లనే. అమెరికాలో కానీ ఇండియాలో కానీ గుండె జబ్బులే ప్రధానమైన కారణం. సో గుండె జబ్బులతో పాటుగా మనకి యాక్సిడెంట్లు కావచ్చు, క్యాన్సర్స్ కావచ్చు, లేకపోతే లంగ్కి సంబంధించిన సమస్యలు కావచ్చు, కిడ్నీకి సంబంధించిన సమస్యలు కావచ్చు, ఇవన్నీ తర్వాత వస్తాయి. అన్నిటికన్నా ప్రథమ భాగంలో, సింహ భాగంలో ఉండేది ఖచ్చితంగా గుండె జబ్బులే. కాబట్టి అలా పోవడం అనేది ఆశ్చర్యకరమైన విషయం కాదు. వీళ్ళలో ఎంతమంది సడన్గా పోతున్నారు అనేది కొంచెం పెరుగుతున్న మాట వాస్తవమే. దానికి ముందు నుంచి రెగ్యులర్గా పరీక్ష చేసుకుంటే మనకి వచ్చే అవకాశం తక్కువ. ఇవాళ నా దగ్గరికి ఒక 46 ఏళ్ల వ్యక్తి వచ్చాడు, హార్ట్ ప్రాబ్లం వచ్చాడు. హార్ట్ ప్రాబ్లం వచ్చేటప్పటికి ఆయనకి మొత్తం గుండె డ్యామేజ్ అయిపోయింది. ఏంటి గుండె డ్యామేజ్ అయిపోయిందనంటే ఆయన నిన్నటి నుంచి ఆయనకి నొప్పి వస్తున్నప్పటికీ అది గ్యాస్ ప్రాబ్లం అనుకోని చెప్పి నిన్నటి నుంచి గ్యాస్కి సంబంధించిన మెడిసిన్స్ వాడుకుంటున్నారు. గుండెకి సంబంధించి ఒకసారి అటాక్ వచ్చిన తర్వాత మొదటి 6 గంటల లోపల మనం చికిత్స చేయకపోతే గుండె కండరం పూర్తిగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనం ఏం చేసినా కూడా మనం గుండె కండరం నార్మల్ కాని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆయన స్టేబుల్గా ఉన్నారు, మనం స్టెంట్ అది వేసాం, స్టేబుల్గా ఉన్నారు, కానీ ఆల్రెడీ గుండె పంపింగ్ వీక్ అయిందని మనం నార్మలైజ్ చేయలేం. సో అలాగే మనకి ప్రజల్లోకి అవేర్నెస్ వెళ్ళాల్సిన అవసరం ఉంది, త్వరగా రికగ్నైజ్ చేయాల్సిన అవసరం, త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. తారకరత్న ఇష్యూలో ఏం జరిగింది సార్? అప్పటి వరకు బాగున్నారు, అప్పటికప్పుడే కుప్పగూలిపోయారు. 90% హార్ట్ డ్యామేజ్ అయిపోయింది, ఆల్మోస్ట్ మొత్తం క్లాట్స్ ఉన్నాయన్నారు. అప్పటి వరకు బాగున్న వ్యక్తి 90% ఎట్లా క్లాట్ ఉంటుంది? అంటే 90% లేకపోతే 100%. యూజువల్గా హార్ట్ అటాక్ వచ్చిందంటే 100% క్లాట్ అయిపోతే వస్తుంది హార్ట్ అటాక్. ఇలా రావడం అనేది నిమిషాల్లోనే జరుగుతుంది. ఎప్పుడు కూడా బ్లాక్స్ డెవలప్ అవడానికి టైం పడుతుంది, క్లాట్స్ ఫామ్ కావడానికి ఎక్కువ టైం పట్టదు. బ్లాక్స్ ఇయర్స్లో డెవలప్ అవుతాయి, క్లాట్స్ నిమిషాల్లో ఫామ్ అవుతాయి. కాబట్టి ఆయనకి రావడంలో ఆశ్చర్యం లేదు. కాకపోతే ఆయనకి సిపిఆర్ చేసి ఆయన్ని రికవర్ చేయడానికి చేసే ప్రయత్నంలో డిలే అవటం వల్ల ఆయన డ్యామేజ్ అవ్వటం జరిగింది. సో ఎప్పుడు కూడా మనం హార్ట్ అటాక్ని మనం త్వరగా గమనించాలి. కార్డియక్ అరెస్ట్ వస్తే ఇమీడియట్గా సిపిఆర్ చేయాలి. ఎట్లా గమనించుకోవాలి సార్? ఇది సిమ్టమ్స్ రెండింటికి డిఫరెన్స్ మనం గమనించాలి. హార్ట్ అటాక్ అంటే బాగా నొప్పి రావడం, లేకపోతే గ్యాస్ లాగా మంట అనిపించడం, ఇలాంటివి రావడం, ఇమీడియట్గా మనం హాస్పిటల్కి పోయి ఒక ఈసీజీ చేయించుకుని హార్ట్ అటాక్ ఉందో లేదో నిర్ధారించుకుని దానికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కార్డియక్ అరెస్ట్ రావడం అంటే కంప్లీట్గా అన్రెస్పాన్సివ్గా పడిపోవడం. ఇలా పడిపోయినప్పుడు మనం కంప్లీట్గా వాళ్ళకి ఇమీడియట్గా సిపిఆర్ చేస్తూ అంబులెన్స్ని పిలిపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో రెండింటికి వ్యత్యాసం అది. హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్కి వెళ్ళండి, కార్డియక్ అరెస్ట్ వస్తే మీరే సిపిఆర్ చేయండి, అది డిఫరెన్స్. చాలా మంది ప్రముఖుల్ని మనం కార్డియక్ అరెస్ట్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసే లోపల వాళ్ళు చనిపోవడం జరిగింది. మనం చేయాల్సింది హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్కి వెళ్ళటం, కార్డియక్ అరెస్ట్ వస్తే అప్పుడే సిపిఆర్ చేయటం, హాస్పిటల్కి వెళ్ళడం ప్రయారిటీ కాదు. ఈ డిఫరెన్స్ మనం ప్రధానంగా గమనించాలి. ఆ డిఫరెన్సియేషన్ తెలుసుకునే లోపే సార్ అసలు చూడగానే మనిషిని మనం పానిక్ అయిపోయి అసలు ఏమీ కూడా గుర్తురాదు, ఏంటో చేయాలో ఏం కూడా అర్థం కాదు సార్. అప్పటికప్పుడు ఏం చేయాలి సార్? ఇప్పుడు చూపిద్దాం మనం సిపిఆర్ అనేది ఏ విధంగా చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎలా చేస్తారు అనేది చూపిద్దాం. సింపుల్ గా అందరికి అర్థమయ్యే విధంగా చెప్దాం. సడన్ గా కార్డియక్ అరెస్ట్ వచ్చింది, అప్పుడు మనం చేయాల్సిన సిపిఆర్ అని తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కార్డియక్ అరెస్ట్ లేకుండా జస్ట్ సమస్యలు పడిపోయారు అనుకోండి, మనం ఎండ దెబ్బ తగిలి పడిపోవచ్చు. చాలా మంది అసెంబ్లీలో పడిపోతుంటారు, వాళ్ళు ఫెయింట్ అవడం మళ్ళీ లేస్తూ ఉంటారు.
సో దీనికి దానికి వ్యత్యాసం గుర్తించకపోతే అవసరం లేని చోట సిపిఆర్ చేయటం అవుతుంది. కొన్నిసార్లు దానివల్ల కూడా ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. సో సిపిఆర్ ఎప్పుడు చేయాలి ఏంటి అనేది ఫస్ట్ మనం చూసుకోవాలి. ఒకవేళ ఎవరైనా వ్యక్తి సడన్గా కొలాప్స్ అయినట్లయితే ముందు మనం వెళ్ళి మనం సీన్ సర్వే చేసుకోవాలి. అంటే ఒకవేళ ఈయన సుబ్బారావు గారు పడిపోయినప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఈయన కరెంట్ షాక్ వాళ్ళకి పడిపోయారా లేదా. అంటే ఇప్పుడు ఆయన కరెంట్ షాక్తో పడిపోయింటే మనం పోయి పట్టుకుంటే మనకు షాక్ కొట్టి మనకి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సో అట్లని ఒక్కసారిగా వెళ్ళి మనం దూకి ప్రయత్నం చేయడం కాకుండా ఒక్కసారి సీన్ చూసుకోవాలి. ఆయన ఫైర్లో ఏమన్నా ఉన్నారా, లేకపోతే వాటర్లో మునిగిపోతున్నారా, ఇట్లాంటి విషయాలు మనం గమనించుకోవాలి. అది మనం కాన్షియస్గా ఆయన ఏ సిచ్యువేషన్లో ఉన్నారనేది మనం గమనించాలి. తర్వాత ఆయన్ని ఫ్లాట్గా పడుకోబెట్టిన తర్వాత మనం ఇమీడియట్గా మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఆయన కుదిపి మనం పిలవాలి. సుబ్బారావు గారు ఎలా ఉన్నారు అంటే ఆయన మనం పిలిచి చూపించినప్పుడు ఆయన రెస్పాన్స్ ఏ విధంగా ఉన్నా, అంటే ఆయన కొంతవరకు చేయి కదిపినా, లేకపోతే శ్వాస పీల్చుకుంటున్నా, లేకపోతే సంజ్ఞలు చేసినా, కళ్ళు తెరిచి మూస్తున్నా ఆయన కార్డియాక్ అరెస్ట్లో ఉన్నట్టు కాదు. అసలు ఏమి రెస్పాన్స్ లేకపోతే మనం నెక్స్ట్ చేయాల్సిన పనికి మనం ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే మనం ఆయన శ్వాస తీసుకుంటున్నారా లేదా అని చూడటం. శ్వాస తీసుకుంటున్నారా లేదా అని ఎలా చూస్తాం అంటే మన చెవి ఆయన ముక్కు దగ్గర పెడతాం, ప్లస్ ఆయన ఛాతి వైపు చూస్తాం. సో ఇలా పెట్టి ఇలా చూస్తాం. అలా చూసినప్పుడు మనకేమవుతుందంటే ఒకవేళ ఆయన శ్వాస తీసుకుంటుంటే చెస్ట్ పైకి లేచి కిందకి వెళ్తూ ఉంటుంది. ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో చెస్ట్ కదులుతూ ఉంటుంది. అది మనకు కనపడుతుంది. అదేవిధంగా శ్వాస తీసుకునేటప్పుడు ఆ ముక్కులోంచి వచ్చిన గాలి మనకు చెవికి తగులుతుంది. అదేవిధంగా ఆ ముక్కులోంచి వచ్చిన గాలికి మనకు వినపడుతుంది ఆ సౌండ్. సో ఈ మూడు లుక్, లిజన్ అండ్ ఫీల్ అంటారు అనమాట. అలా మనం ఒకసారి చూసిన తర్వాత ఆయన శ్వాస తీసుకుంటున్నారో లేదా అని మనకు డౌట్ వస్తుంది, తెలిసిపోతుంది. తర్వాత మనం ఆయనకి పల్స్ చూడాలి. పల్స్ చూడటానికి ఏంటంటే ఇక్కడ మధ్యలో గొంతు మధ్యలో ఉండేది యాడమ్స్ యాపిల్ అంటాం అనమాట. దీనికి రెండు వైపులా కెరటిడ్ అనే ఆర్టరీ ఉంటుంది. సో ఈ మజిల్కి ఈ మధ్యలో ఉండే యాడమ్స్ యాపిల్కి మధ్యలో ఉంటుంది. ఇలా రెండు యువతల 3 వేలు కానీ లేకపోతే బటన్ వేలు ఇలా కానీ పెడితే ఎవరికైనా కెరటిడ్ పల్స్ తగులుతుంది. సో మనం పెట్టుకొని చూసుకోవచ్చు మనకు కూడా. సో అది మనం ఇక్కడ పెట్టి చూడాలి. ఒకసారి మనం అక్కడ చూసిన తర్వాత మనకి పల్స్ కనుక తెలియకపోతే ఈ 3 కలిపి మనకి 10 సెకండ్లు మాత్రమే తీసుకోవాలి. సుబ్బారావు గారు అని గాలి పీల్చుకోవడం, తర్వాత కెరటిడ్ పల్స్ చూడటం, త్వరగా చూసేయాలి. త్వరగా చూసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే సిపిఆర్ స్టార్ట్ చేసే ముందు మనం పేరు పెట్టి పిలిచి మీరు అంబులెన్స్ని తీసుకురమ్మని చెప్పాలి. పక్కన ఎవరైతే నిలబడుకున్నారో వాళ్ళని అంబులెన్స్ పిలవండి, ప్లస్ డీఫిబ్రిలేటర్ అంటే ఏఈడి లాంటిది ఇలాంటి పరికరం ఉంటే తీసుకురండి. సో అంబులెన్స్కి ఫోన్ చేసి ఏఈడి తీసుకురండి అని చెప్పి మనం సిపిఆర్ మొదలుపెట్టాలి. సిపిఆర్ మొదలుపెట్టేటప్పుడు ఏం చేస్తామంటే మధ్యలో ఇక్కడ మనకి బ్రెస్ట్ బోన్ ఉంటుంది. బ్రెస్ట్ బోన్ అంటే ఛాతీకి మధ్య భాగంలో పైనుంచి కింద వరకు ఉండే బోన్. ఇది పొట్ట దగ్గర ఉండదు, బోన్ ఉండదు. సో పొట్టకి పైన దాని బోన్ ఎడ్జ్ ఉంటుంది. ఆ ఎడ్జ్ దగ్గర మనం చూసుకొని అక్కడి నుంచి ఒక 2 ఫింగర్స్ వదిలేసి ఆ తర్వాత మన ఎడమ చేతిని ఆయన ఛాతీ పైన పెట్టాలి మధ్యలో. ఎప్పుడు కూడా మనం ప్రెస్ చేసేటప్పుడు ఛాతీకి మధ్యలో చేయాలి, ఎడమ వైపు కాదు. సో ఛాతీకి మధ్యలో చేయాలి. అది కూడా హీల్ ఆఫ్ ది హ్యాండ్ అన్నమాట, ఇక్కడ నుంచి. సో ఇక్కడ పెట్టిన తర్వాత ఇలా పెట్టిన తర్వాత కుడి చేతిని ఎడమ చేతి పైన పెట్టి మనం ఇలా ముందుకు వచ్చి ఉండాలి. అంటే మనం స్ట్రైట్గా ఉండాలి. అంటే ఈ ఎల్బోస్ లాక్ చేసి ఉండాలి. ఎల్బోలు స్ట్రైట్గా పెడితే లాక్ అయినాయి. సో అలా పెట్టి దాన్ని ఇలా లాక్ చేసి దాన్ని ముందుకు వచ్చి అప్పుడు మనం ప్రెస్ చేయాలి. అట్లా ప్రెస్ చేయాలి. సో అలా ప్రెస్ చేసేటప్పుడు మన చేతులు, మన షోల్డర్స్ ఎగ్జాక్ట్గా ఆయన ఛాతీ మీదకి వర్టికల్గా రావాలి, నిలువుగా లైన్ గీసినట్టు ఉండాలి. సో మనం ఇలా చేయకూడదు. ఇలా చేస్తే సరిగ్గా కంప్రెస్ కాదు. మనం ఇలా చేయాలి. ఇప్పుడు నా షోల్డర్ కరెక్ట్గా ఆయన చెస్ట్ పైనకి వచ్చింది, అలా రావాలి, అలా నిలువుగా రావాలి. తర్వాత ఎంత గట్టిగా నొక్కాలి అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఎంత గట్టిగా నొక్కాలంటే అది ఒక్కొక్కలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఛాతీ 5 నుంచి 6 సెంటీమీటర్స్ లోపలికి వెళ్ళే వరకు నొక్కాలి. అంటే సన్నగా ఉండే వాళ్ళకి కొంచెం తక్కువ ఫోర్స్ ఉపయోగించాలి, లావుగా ఉండే వాళ్ళకి కొంచెం ఎక్కువ ఫోర్స్ ఉపయోగించాలి. ఛాతీ వాళ్ళు 5 to 6 సెంటీమీటర్స్ లోపలికి వెళ్ళేటట్టు నొక్కాలి. ఎంత ఫాస్ట్గా నొక్కాలి? 100 to 120 times per minute. అంటే సెకండ్కి 2 సార్లు వచ్చేటట్టుగా నొక్కాలి. నిమిషానికి 120 సార్లు రావాలి. అందుకని బలంగా నొక్కాలి, వేగంగా నొక్కాలి. మూడోది, మనం నొక్కిన ప్రతిసారి పూర్తిగా పైకి వచ్చే వరకు మనం ఆపాలి. నొక్కటం, పూర్తిగా ఛాతీ పైకి రావటం. ఎందుకంటే అక్కడే నొక్కితే ఉపయోగం లేదు. మనం పైకి చేయొచ్చినప్పుడు బ్లడ్ మళ్ళీ అక్కడికి వస్తుంది, మనం నొక్కినప్పుడు బ్లడ్ బ్రెయిన్కి వెళ్తుంది. అట్లా చేయాలి. సో 1 వేగంగా నొక్కాలి, 2 బలంగా నొక్కాలి, 3 నొక్కిన ప్రతిసారి ఛాతీ పూర్తిగా పైకి వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. సో ఇలా 120 times చేస్తూ మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇస్తే మౌత్ టు మౌత్ బ్రీతింగ్ ఇవ్వచ్చు. ఇది లేకపోతే మనకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అక్కడ, లేకపోతే వామిటింగ్ చేసుకున్నారు, మనం ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే ఓకే, కంప్రెషన్స్ మాత్రమే చేయొచ్చు. అలా కాకుండా మనకి వాళ్ళు బ్రీతింగ్ కనుక మనం ఇవ్వగలచ్చు అని అనుకుంటే మనం ఎలా బ్రీతింగ్ ఇవ్వాలంటే దీన్ని హెడ్ టిల్ట్ చిన్ లిఫ్ట్ మాన్యువర్ అంటారు. అంటే తల మీద కొంచెం వెనక్కి నొక్కి
గడ్డం పైకి పట్టుకొని లిఫ్ట్ చేసినప్పుడు దీన్ని హెడ్ లిఫ్ట్, టిల్ట్, చిన్ లిఫ్ట్ అంటారు. ఇలా లిఫ్ట్ చేస్తే ఎయిర్వే ఓపెన్ అవుతుంది. ఆ ఎయిర్వే ఓపెన్ అయిన తర్వాత మనం ఆయన ముక్కుని ఇలా పట్టుకొని ఇలా మన పెదాలతో వాళ్ళ పెదాలని కంప్లీట్గా ఎన్సర్కిల్ చేసి 1 సెకండ్ పాటు ఊదాలి. అచ్చా. మనం బలంగా తీసుకుని ఊదక్కర్లా, మనం నార్మల్గా తీసుకొని ఊదాలి. అట్లా 2 సార్లు ఊదాలి. 30 సార్లు నొక్కటం, 2 సార్లు ఊదటం, 30 సార్లు నొక్కటం, 2 సార్లు ఊదటం. ఈ పని చేస్తూనే ఉండాలి అంబులెన్స్ వచ్చే వరకు. ఇట్స్ కంటిన్యూషన్ ప్రాసెస్. ఇదేదో ఒకసారి చేసేది కాదు, నడుములు పడిపోతాయి, కష్టపడి చేయాలి, కష్టపడి చేస్తున్నాను. అంబులెన్స్ వచ్చే వరకు చేయాలి. సో ఒకవేళ ఏఈడి పరికరం కనుక అందుబాటులో ఉంటే, ఇప్పుడు మన కేటీఆర్ గారు చెప్పినట్టు ఇది మనకి హైదరాబాద్ మొత్తం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ పరికరం కనుక ఉంటే దీన్ని ఫస్ట్ మనం ఏం చేస్తామంటే దీన్ని మనం దీంట్లోంచి బయటకు తీయాలి. ఇక్కడ ఎక్కడైతే పెట్టుందో ఈ పెట్టెలోంచి ఈ ఏఈడి పరికరాన్ని బయటకు తీయాలి. బయటకు తీసిన తర్వాత దానికి నార్మల్గా ఏంటంటే ఇలా పెట్టేసి ఉంటాయి అన్నమాట. దీనికి ఇలా అటాచ్ చేసి ఉంటుంది. ఇది ప్యాడ్స్ అనేవి ఉంటాయి. సో దీన్ని మందు బయటకు తీసి ఫస్ట్ దానికి పవర్ ఆన్ చేయాలి. అలా పవర్ ఆన్ అవుతుంది. పవర్ ఆన్ అయిన తర్వాత దీనికి చెస్ట్ ప్యాడ్స్ అని ఉంటాయి. సో అది చెప్తుంది చూసారా, అంటే ప్యాడ్స్ ఫామ్గా ప్రెస్ చేయమని. ఇలాంటి ప్యాడ్స్ ఉంటాయి. ఇవి ఎక్కడ పెట్టాలో చెప్తుంది. ఈ కుడివైపు పైన, ఎడమవైపు కింద. అంటే ఇక్కడ ఒకటి పెట్టాలి. పెట్టిన తర్వాత ఒక్క సెకండ్ మనం కంప్రెస్ చేయడం ఆపేస్తే అప్పుడు మనకి అది క్లియర్గా చెప్తుంది. అది పెట్టిన తర్వాత మనకి షాక్ ఇవ్వాలా వద్దా అని అదే చెప్తుంది. ఈ పరికరమే మనకి చెప్తుంది అనమాట, షాక్ ఇవ్వాలా వద్దా అని. ఒకసారి మనం అది ఆన్ చేయటం, ఫస్ట్ బాక్స్లోంచి బయటకు తీయటం, స్విచ్ ఆన్ చేయటం. స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఆ ప్యాడ్స్ అక్కడ అంటించిన తర్వాత ఒక్క నిమిషం ఆగితే అది గివ్ షాక్ అని కానీ డోంట్ గివ్ షాక్ అని కానీ చెప్తుంది. షాక్ ఇవ్వమన్నప్పుడు ఈ బటన్ నొక్కేస్తే అయిపోతుంది. అంతే సిపిఆర్. సో ఇప్పుడు మనం చేసిందంతా ఇదే సిపిఆర్ అంటే, ఇంకేం లేదు. మనం ఫస్ట్, కాకపోతే ఇది చాలా ప్రిసైజ్గా ఉండాలి. ఫస్ట్ మనం రాగానే సీన్ సర్వే చేసుకోవాలి, రెస్పాన్సివ్నెస్ చూడాలి, కుడిపి అడగాలి సుబ్బారావు గారు బాగున్నారా అని. తర్వాత శ్వాస చూడాలి, చెవు దగ్గర వాళ్ళ ముక్కు దగ్గర చెవి పెట్టి ఛాతి వైపు చూడాలి. తర్వాత వాళ్ళకి మనం మూడోది పల్స్ చూడాల్సిన అవసరం ఉంది. అది చూడగానే మనం ఒకరికి పక్కన అంబులెన్స్ తీసుకురమ్మని, ఏఈడి తీసుకురమ్మని చెప్పాలి. చెప్పిన తర్వాత మనం ఛాతీని కంప్రెస్ చేయటం మొదలుపెట్టాలి. 30 సార్లు నొక్కటం, 2 సార్లు గాలి వదలటం. ఈ లోపల ఏఈడి కనుక వస్తే ఏఈడి తీసుకురావటం, బాక్స్లోంచి బయటకు తీయటం, బాక్స్లోంచి బయటకు తీయగానే దాన్ని పవర్ ఆన్ చేయటం. ఎన్ని స్టెప్సే, పవర్ ఆన్ చేయడం కూడా స్టెప్పే. పవర్ ఆన్ చేయాలి. తర్వాత దాన్ని ప్యాడ్స్ తీసుకొని 2 వైపులా అంటించి 1 సెకండ్ ఆగి మనం దూరంగా ఉన్నట్లయితే అది షాక్ ఇవ్వాలో వద్దో చెప్తుంది. షాక్ ఇవ్వమంటే షాక్ బటన్ నొక్కాలి. ఇంతే సిపిఆర్. కాకపోతే చాలాసేపు చేయాలి, ఫిజికల్లీ ఎగ్జాస్టింగ్ ఉంటుంది. అందుకనే ఒకళ్ళు చేయలేనప్పుడు ఇంకొకళ్ళు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏజ్డ్ పర్సన్స్ సార్, ఆల్రెడీ హార్ట్కి సంబంధించిన ఇష్యూ ఉంది ఆ పర్సన్కి, వాళ్ళు ఎట్లా డీల్ చేయాలి సార్? వాళ్ళకి కూడా ఇంతే చేయాలి. సేమ్. కాకపోతే వాళ్ళు రికవర్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉంటుంది. వాళ్ళకి ఆల్రెడీ బాగా ఎక్కువ హార్ట్ ప్రాబ్లం ఉందనుకోండి, వాళ్ళకి రికవర్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. బట్ చేయాల్సిన పని ఇంతే సార్. ఇక్కడి వరకు అసలు ఈ స్టేజ్ వరకు రాకుండా ఉండాలంటే అసలు ఫుడ్ హ్యాబిట్స్ ఏమి ఉండాలి, అసలు లైఫ్ స్టైల్ ఎట్లా మార్చుకోవాలి? మనం ఇందాక మాట్లాడాం కదండి, ఫుడ్ హ్యాబిట్స్ అంటే మనం సపోజ్ మనం కార్బోహైడ్రేట్స్ తగ్గించడం, అదేవిధంగా మనం తీసుకునే దాంట్లో ఫ్యాట్స్ తగ్గించడం ఇది చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వెన్న, నెయ్యి, మీగడ, స్వీట్లు, ఐస్ క్రీమ్లు తినకూడదు. అదేవిధంగా నూనెలో వేపిన పదార్థాలు తినకూడదు. బజ్జీలు, సమోసాలు, పకోడీలు, గారెలు, పూరీలు, చక్రాలు, చిప్స్, బూందీ, వడియాలు, మిక్సర్ ఇట్లాంటివి ఏమీ తినకూడదు. తర్వాత మనం తీసుకునే ఆహారంలో రెడ్ మీట్ తగ్గించుకోవాలి. కార్బోహైడ్రేట్స్ అధికంగా తీసుకోవడం అంటే అన్నం ఎక్కువ తినటం కానీ, రొట్టెలు ఎక్కువ తినటం కానీ, అవి తగ్గించుకొని కూరలు ఎక్కువ తినాల్సి ఉంటుంది. కూరల్లో ఉప్పు, కారం, నూనె తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. హోల్ ఫ్రూట్స్ కానివ్వండి, ఫుడ్ గ్రెయిన్స్ కానివ్వండి, నట్స్ కానివ్వండి, ఇవి ఎక్కువగా తీసుకోవచ్చు. సో వీటితో పాటుగా మనం వ్యాయామం చేయటం కూడా ముఖ్యం. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ కూడా పూర్తిగా అవాయిడ్ చేయాలి. వ్యాయామం చేయటం అంటే ప్రతి వారంలో కనీసం 5 రోజులు, కనీసం రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ అన్నా వేగంగా నడవాలి. వేగంగా నడవటం అంటే 6 km/h చొప్పున నడవాలంటే మనం హాఫ్ అన్ అవర్ నడిస్తే 3 kilometers ఖర్చు కావాలి, 3 kilometers నడవగలగాలి. సో ఈ రకంగా మనం చేస్తున్నప్పుడు మనకి రిస్క్ తగ్గే అవకాశం ఉంటుంది. సో ఒక పక్కేమో మనం ఆహారం, ఇంకో పక్కేమో వ్యాయామం, ఇంకో పక్కేమో వ్యసనాలు మానుకోవడం, ఇంకో పక్కేమో మనం టెస్టులు చేయించుకోవడం. ఇవన్నీ చేసినట్లయితే సడన్ కార్డియక్ డెత్ వచ్చే అవకాశం బాగా తగ్గిపోతుంది. ఎంత ఫ్రీక్వెంట్లీ టెస్టింగ్ అనేది ఎప్పుడు? 1 yearకి ఒకసారి చేసుకుంటే సార్, 1 yearకి ఒకసారి చేసుకుంటే చాలు. ఏజ్ వాళ్ళు సార్ యూజువల్గా ఇప్పుడు దాకా 40 years దాటిన వాళ్ళకే చెప్పేవాళ్ళం. ఇప్పుడు కొద్దిగా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఇంకా తక్కువ ఏజ్లో కూడా చేయించుకోవచ్చు. ఓకే. చాలా మందికి డౌట్ ఏముంటుందంటే డిఫరెంట్ షిఫ్ట్లో వస్తూ ఉంటాం కదా, నైట్ షిఫ్ట్లో ఉన్న వాళ్ళకు ఈ రిస్క్ ఏమన్నా ఎక్కువ ఉంటుందా అని. ఖచ్చితంగా నైట్ షిఫ్ట్లో ఉండే వాళ్ళకి బీపీ రావడం కానీ, షుగర్ రావడం కానీ, హార్ట్ ప్రాబ్లం రావడం కానీ వీటన్నీ ఎక్కువ ఉంటాయండి కంటిన్యూస్గా నైట్ డ్యూటీలు చేస్తే.
ఓకే. దాంట్లో ఏం డౌట్ లేదు. ఎందుకంటే వాళ్ళకు ఉండే స్లీప్ ప్యాటర్న్ కానీ నిద్రపోవడం కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా నైట్ డ్యూటీలో కొంచెం ఎక్కువే ఉంటాయి. ఓకే. ఇస్ ఇట్ హెరిడిటరీ సార్? హెరిడిటరీ కూడా ఉంటుందండి. ఓకే. హెరిడిటరీ కూడా ఉంటుంది. పేరెంట్స్కి కనుక 50 years లోపల హార్ట్ ప్రాబ్లం ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.